పార్టీ ఆఫీస్లో అడుగుపెట్టారట విడుదల రజని భారీగా బొక్కబోర్ల పడ్డారు. కొద్ది రోజుల వరకు బాగానే ఉన్నారు. కానీ ఎలక్షన్స్ టైంలో మళ్ళీ నక్క నాగలోకానికి దారి తీసింది అన్నట్టుగా కావాలనే వైసీపీ యొక్క బుట్టలో ఆమె కూడా మరి వాళ్ళు చేసినట్టే అనవసరంగా టీడీపీ పార్టీ పట్ల అలాగే ఇక జనసేన పట్ల వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తూ వాళ్ళ ఆగ్రహానికి గురైంది. వాళ్ళు ఏదో సైలెంట్గా ఉండి ప్రచారం చేసుకుంటే సరిపోయేది, కానీ ఎదుటి వాళ్ళని విమర్శించడమే పనిగా పెట్టుకున్న వాళ్ళకి ఇంకేం చేస్తారు. కాబట్టి వాళ్ళకి తగిన శాస్తి చేయాలని అయితే నిరూపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయాలు సైతం సోషల్ మీడియాలో ఎంతగానో సంచలనంగా మారుతోంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ అలాగే ఇక వాళ్ళ విభేదాలకి సంబంధించిన విషయంలోనూ టీడీపీ పార్టీకి దూరంగా ఉంటారని, అలాగే ఇక తెలుగుదేశం పార్టీకి జనసేనకి అస్సలు కుదరదంటూ ఎన్నో వ్యాఖ్యలు చేశారు. అయితే విడుదల రజని కూడా గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తే. ఆమెకు అక్కడ ఎంతో గౌరవ మర్యాదలు లభించేవి. కానీ ఎప్పుడైతే ఇక్కడ వైసీపీ పార్టీ మంత్రి పదవి ఇచ్చి ఆమెను అందలం ఎక్కించిందో అప్పటి నుంచి విడుదల రజని కూడా మిగతా వైసీపీ ఫైర్ బ్రాండ్ లాగానే మారిపోయింది. దీంతో విడుదల రజనీకి కూడా భారీ ఓటమి అయితే చవి చూడాల్సి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి తనకి ఏరుకున్న నియోజకవర్గాన్ని ఇవ్వకపోయాక పైగా ఇప్పుడు ఓటమికి కూడా కారణంగా మారింది వైసీపీనే. కాబట్టి విడుదల రజని తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ఇప్పుడు వెళ్ళక తప్పేటట్టుగా లేదు. విడుదల రజని వెళ్ళి జరిగిన తప్పునికి సంబంధించిన విషయంలో చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఎలాగోలా కన్విన్స్ చేసి తెలుగుదేశం పార్టీని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నట్టుగా సమాచారం.